నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఎన్నో స్వయంభూ దేవాలయాలు ఉంటాయి. అందులో మనకు కొన్ని తెలిసినవి ఉంటాయి, తెలియనివి కూడా ఉంటాయి. అందులో తెలిసిన కొన్ని స్వయంభూ ఆలయాల్ని పరిచయం చేస్తోంది ప్రైమ్ 9. అందులో భాగంగా ఇవాళ మనం ఉన్నాము హైదరాబాద్ బంజారాహిల్స్లోని గోల్డెన్ టెంపుల్లో. ఇది తెలంగాణలో మొట్టమొదటి గోల్డెన్ టెంపుల్ అన్నమాట. ఒక్కసారి మనం ఈ బోర్డుని కూడా చూద్దాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిసినందున ఈ శిల ఉద్భవ శిలగా పూజార్హము. భక్తులు శిరస నమస్కరిస్తూ ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అని పైకి శబ్దం వచ్చే విధంగా ఉచ్చరించవలయను అని కూడా బోర్డు మీద ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనం చూస్తున్నది ఈ కొండ, దీంట్లోనే స్వామివారు వెలిసారనమాట. ఇందులో సగం ఇటు ఉండి సగం అవతలి వైపు ఉంటే స్వామివారు అక్కడ మనకు ప్రత్యక్షంగా దర్శనం కల్పిస్తారనమాట. అయితే ఎవరైతే ఈ గోల్డెన్ టెంపుల్కి వస్తారో వచ్చిన వాళ్ళు ముందుగా ఈ కొండ దగ్గరికి వచ్చి కొండ మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిశారు కాబట్టి ఇది ఉద్భవశిలగా పేరుగాంచిందనమాట. పూజార్హము. భక్తులు శిరసా నమస్కరిస్తూ, అంటే ఈ కొండని నమస్కరిస్తూ ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అని అంటూ ఆ శిరస్సుని ఆ కొండకి ఆనిస్తూ శబ్దం వచ్చే విధంగా ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అని పైకి ఉచ్చరిస్తూ ఆ కొండని మన తల ఇలా తగిలేలా ఆనించి స్వామికి దండం పెట్టుకొని మనం ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ ముందు లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడే ముందు వెలిశారు అని అంటారు. ఇది 700 నుంచి 800 సంవత్సరాల క్రితం వెలిసిన గుడి అంటారు. అంతకుముందు చాలా పురాతన ఆలయంగా ఉండే, కానీ తర్వాత 2018 నుంచి దీన్ని చాలా డెవలప్ చేశారు. ముందుగా లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వెలిసిన తర్వాత యాదగిరి గుట్టలో వెలిసారు, అక్కడ దర్శనం ఇచ్చారు ప్రజలకి అని అంటుంటారు. అంటే ముందు ఇక్కడ బంగారు తాపడంతో చేయించుకొని అక్కడ బంగారు తాపడంతో మరోసారి అక్కడ చేయించుకొని ప్రజలకు భక్తులకు కూడా దర్శనం ఇచ్చారు అని అంటుంటారు. అయితే ఈ ఆలయ విశిష్టతలు అసలు ఏంటి? 700 నుంచి 800 సంవత్సరాల క్రితం వెలిశారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని అంటున్నారు కదా. అసలు ఏంటి, ఎప్పుడు, ఎలా వెలిశారు, అసలు భక్తుల అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి ఆలయ విశిష్టత గురించి మనం చూద్దాం. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, బంజారాహిల్స్, హైదరాబాద్, తెలంగాణలో నిర్మించిన మొట్టమొదటి స్వర్ణ దేవాలయం. ఇది ప్రధానంగా స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అంకితం చేయబడిన పవిత్ర స్థలం. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అంటారు. ఒకసారి ఈ ఆలయ విశిష్టత ఏంటి అనేది మనం చూద్దాము. స్వయంభూ క్షేత్రం ఇది. సుమారు 700 నుంచి 800 సంవత్సరాల క్రితం లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా, అంటే తనంతట తానుగా ఇక్కడ వెలిశారని స్థానిక ప్రజల నమ్మకం అన్నమాట. అయితే ఇక్కడ స్వామివారు తన శాంత స్వరూపంలో నిలబడిన భంగిమలో లక్ష్మీదేవితో కలిసి మనందరికీ దర్శనమిస్తారు. సాధారణంగా నరసింహస్వామి ఉగ్రరూపంలో ఉంటారు, కానీ ఇక్కడ భక్తులను ఆశీర్వదిస్తూ ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి అంటేనే మనం ఆయన ఉగ్రరూపం మనం చూస్తుంటాం. అసలు ఆయన చూస్తుంటేనే మనకు చాలా భయం వేస్తూ ఉంటుంది. కానీ అలాంటిది ఇక్కడ బంజారాహిల్స్లో ఉన్న గోల్డెన్ టెంపుల్లో మాత్రం లక్ష్మీ నరసింహస్వామి చాలా శాంతంగా మనకు కనిపిస్తుంటారు, శాంతంగా భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయాన్ని 2018లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ ఆలయం 50 అడుగుల ఎత్తైన బంగారు ధ్వజస్తంభం, 4600 చదరపు అడుగుల మహామండపం మరియు 5 అంతస్తుల రాజగోపురంతో అత్యంత వైభవోపేతంగా నిర్మించబడింది. అయితే స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ ఎలా వెలిశారు, కొండ నుంచి బయట నుంచి లోపలికి ఎలా వచ్చారు అనే విషయాన్ని మనం చూసాం కదా. అలాగే ఆ కొండను నమస్కరిస్తూ మనం ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అనుకుంటూ నమస్కరిస్తూ స్వామిని దర్శనం చేసుకుంటాం కదా. ఆ తర్వాత మనం మొదటి దర్శనం ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామిని మనము శ్రీ చతుర్భుజ జప ఆంజనేయ స్వామి అని అంటాము. ఇలాంటి ఆంజనేయ స్వామి
తెలంగాణలో ఎక్కడా లేదు. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్న శ్రీ చతుర్భుజ జప ఆంజనేయ స్వామిని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ముందు తమిళనాడులో చూసాము, తర్వాత ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాము. మరికొన్ని చోట్ల కూడా స్వామివారు ఇలా దర్శనం ఇస్తూ ఉంటారు భక్తులకి. బట్ ఇక్కడ మన తెలంగాణలో మనం ఈ ఆంజనేయ స్వామిని చూస్తున్నాము. ఆయన చేతిలో రైట్ సైడ్లో జపమాల ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో సాక్షిమాల ఉంటుంది. అంటే జపం చేస్తూ మనం ఎన్ని రౌండ్స్ చేశాము అనేది లెఫ్ట్ సైడ్లో ఉన్న సాక్షిమాలతో ఒక్కొక్కటి ఇన్నిసార్లు చేశాము, 5 సార్లు లేకపోతే 10 సార్లు 16 సార్లు ఇలా చేశాము అని లెక్క పెట్టుకోవడానికి అక్కడ సాక్షిమాల ఉంటుంది. అయితే దీని ఉత్సవమూర్తిని మనం చూస్తున్నాము. స్వామివారు వెలిసిన ఆ రాయిని మనం చూస్తున్నాము. అందులో స్వామివారు వెలిశారనమాట. శ్రీ చతుర్భుజ జప ఆంజనేయ స్వామివారు అక్కడ వెలిశారు. సో ఆయన ఎలా వెలిశారు ఏంటి అనేది మనం యోగ ముద్రలో ఉన్నారు కాబట్టి ఆ యోగ ముద్రని ప్రజలకు దర్శనమిచ్చేలా పక్కన ఈ ఆంజనేయ స్వామిని ఏర్పాటు చేశారు. అయితే మనం చూస్తున్నది మాత్రం స్వామివారు స్వయంగా వెలిసిన చతుర్భుజ జప ఆంజనేయ స్వామివారు. అయితే శ్రీ చతుర్భుజ జప ఆంజనేయ స్వామి 4 చేతులతో మరియు మంత్రయోగ ముద్రలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చూస్తూ జపిస్తూ కనిపిస్తారు. ఎప్పుడు జపమాలపైన హరినామము జపిస్తూ ఒక చేతిలో జపమాలను ఇంకొక చేతిలో సాక్షిమాలపై లెక్క చూసుకుంటూ మరొక 2 చేతుల్లో శంఖ చక్రాలు మనం అక్కడ చూడొచ్చు. 2 శంఖ చక్రాలు కూడా ఆయనకి ప్రసాదిస్తారు. 2 శంఖ చక్రములను ధరించి కనిపించే ఈ అపురూప శ్రీవారి సేవకునికి చతుర్భుజ జప ఆంజనేయ స్వామి అని పేరు. అయితే జపమాలలో 108 పూసలు ఉంటాయి. దీనిని ఒక మాల అంటే 1 రౌండ్ అంటారు. ఇట్లాంటి మాలలు ఎన్ని చేస్తున్నారో అని లెక్క చూసుకోవడానికి సాక్షిమాలను వాడుతూ ఉంటారు. శ్రీవారిని చూస్తూ ప్రతిరోజు 16 మాలలు ఎవరైతే హరినామ మహామంత్రమును చేసిన వాళ్లకు కల్మషాలు తొలగిపోతాయి అని ఉపనిషత్తులు ఘంటాపదంగా చెబుతున్నాయి. మరి ఈ పద్ధతిని మంత్రయోగ అని అంటారు. సో చాలామంది 1-2 రౌండ్లు చేసి వదిలేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఖచ్చితంగా ఆ రోజు 16 మాలలు చేస్తారో వాళ్ళు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్తారు ఉపనిషత్తులు ఘంటాపదంగా చెప్తున్నాయి. అయితే కలియుగంలో కల్మషాలు మరియు కలహాలు తీవ్రంగా ఉంటాయని శాస్త్ర నిర్ధారణ. వీటి గురించి ముక్తిని ప్రసాదించే ఒక మహామంత్రాన్ని అతి పురాతనమైన ఒక ఉపనిషత్తు కలిసంతరణ ఉపనిషత్తు ఈ విధంగా సూచిస్తోంది. మనం చూస్తున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏ మంత్రమైనా సంప్రదాయంలో తీసుకుంటేనే ఫలితం లభిస్తుంది. కరెక్టే కదా? అది సాక్షాత్తు శ్రీకృష్ణుడే స్వయంగా ప్రారంభించిన శ్రీ బ్రహ్మ మధ్వ గౌడియ హరే కృష్ణ సంప్రదాయంలో వస్తున్న 32వ సంప్రదాయ ఆచార్యులు అష్టోత్తర శ్రీమద్ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు ఈ మంత్రాన్ని ప్రతిరోజు 16 మాలలు చేయమని ఆదేశించారు. అందుకనే 16 మాలలు ఖచ్చితంగా ఒక రోజులు చేయాలని మనం చెప్తూ ఉంటాము. ఏ అదృష్టవంతులైతే ఈ ఆదేశాలను అమలు చేస్తారో వారికి శాస్త్రాలు చెప్పిన సంపూర్ణ ఫలితాలు లభిస్తాయి. దీనినే మంత్రయోగ పద్ధతి అంటారు. అందుకే ఖచ్చితంగా 16 సార్లు మాలని మనం చెయ్యాలి. భక్తులు జప ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేస్తూ ఈ మహామంత్రాన్ని జిహ్వ మరియు పెదాలను కదిలిస్తూ వారికి మాత్రమే వినిపించేలాగా పైకి ఉచ్చరిస్తూ భక్తి శ్రద్ధలతో వినాలి. మంత్రయోగ ప్రారంభ దశలో ప్రదక్షిణ చేస్తూ మహామంత్రాన్ని 108 సార్లు చెప్పి శ్రద్ధగా వినాలి. అయితే ఈ మంత్రాన్ని జపించేటప్పుడు ఉద్దేశపూర్వకంగా ఏ విషయాన్ని గురించి కూడా ఆలోచించకూడదు. మన మైండ్ అంతా కూడా జపం చేసే దాని మీద, ఆ నామం మీద, నామస్మరణ మీద మాత్రమే ఉండాలి. అలా కేవలం జపిస్తూ మంత్రాన్ని వినండి. ఈ మంత్రయోగాన్ని ప్రతిరోజు ఒక వ్రత రూపంలో చేసేవారు ఆచార్యుల మరియు శ్రీహరి కృపకు పాత్రులు కాగలరు. ఈ మంత్రయోగాన్ని ఎక్కడైనా మరియు ఏ సమయంలోనైనా చేయవచ్చు. ప్రతిరోజు కనీసం ఒక మాల 108 సార్లైనా చెయ్యాలని అంటారు. అయితే చాలామందికి మాకు టైం ఉండదు చేయడానికి, ఆఫీస్కి వెళ్తాము, ఇతరితర పనుల్లో చాలా బిజీగా ఉంటామని అంటుంటారు. కాబట్టి 16 సార్లు మాలని మనము ఆ 16 రౌండ్లు ఎప్పుడైనా ఎక్కడైనా కూర్చొని చేస్తే బాగుంటుంది. స్వయంభూ క్షేత్రమైన ఈ దేవస్థాన ప్రాంగణంలో చేస్తే 1000 రెట్లు ఫలితం లభిస్తుందని కూడా అంటుంటారు. అందుకని దైవనామస్మరణలో ఎప్పుడు ఉంటే ఆ దైవం కూడా మనని అదేవిధంగా ఆశీర్వదిస్తుందని ఉపనిషత్తులు కూడా చెబుతున్నాయి. కాబట్టి 16 సార్లు 16 రౌండ్లు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఈ నామాన్ని జపిస్తూ మన కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంచి ఈ నామాన్ని 16 సార్లు జపిస్తే కనుక ఖచ్చితంగా మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి.
మరి చూసాం కదా శ్రీ చతుర్భుజ జప ఆంజనేయ స్వామి గారి విశిష్టత, స్వామివారు ఎలా వెలిశారు ఏంటి అనే విషయాల్ని మనం చాలా చక్కగా తెలుసుకున్నాం కదా. అయితే మనం ఎంట్రన్స్లోనే మన లెగ్ వాష్ చేసుకున్న తర్వాత తిలకాన్ని ధరించాము. ఈ తిలకాన్ని మనం గోపీచందనం అంటారు. ఎప్పుడైతే ఎవరైతే గోపీచందనాన్ని తిలకంగా ధరిస్తారో యమదూతలు ఎవరు మన చెంత చేరకుండా ఉంటారు. గోపీచందనం ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో యమదూతలు ఎవరు కూడా మన చెంతకు చేరకుండా ఉంటారని చెప్పి నెక్టర్ ఆఫ్ డివోషన్లో చెప్పారనమాట. అందుకనే ఎవరైనా సరే గోల్డెన్ టెంపుల్కి ఎవరైనా వచ్చినప్పుడు, కృష్ణ దేవాలయానికి ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా గోపీచంద్రం అనేది ధరించి తీరాల్సిందే. అది ధరిస్తే చెప్పాను కదా యమదూతలు మన చెంతకు చేరరు. ఇది గోపీచందనం యొక్క ప్రాముఖ్యత. మరి గోపీచందనం ధరించి లోపలికి మనం వచ్చిన తర్వాత నా లెఫ్ట్ సైడు గోవులు ఉన్నాయి. ఈ గోవులన్నీ కూడా దేశీ గోవులు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే గో ఆధారిత వస్తువులు అక్కడ ఆ షాప్లో మనం చూడొచ్చు. ఆ షాప్లో చాలా అన్నీ కూడా గో ఆధారితంగానే తయారు చేసినవి ఉన్నాయి. పేడతోనే తయారు చేసినవి అండ్ నెయ్యి కానీ, లేకపోతే నూనెలు కానీ, హెయిర్ ఆయిల్ కానీ, చివరికి ఐ డ్రాప్స్ అండ్ నాజల్ డ్రాప్స్ కూడా గో ఆధారితంగానే తయారు చేసిన వస్తువుల్ని మనం చూడొచ్చు. బ్యాగ్స్ కానీ, లేకపోతే మనం మౌస్ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ మౌస్ కూడా పేడతో తయారు చేసిన ప్యాడ్ ఉంది. అది చాలా బాగుంది, మీరు కూడా చూడొచ్చు. ఇలా ఇక్కడ దేశీ ఆవులు ఒకవైపు, మరోవైపు గో ఆధారిత వస్తువుల్ని మనం చూడొచ్చు. మనకు కావాల్సిన ఒరిజినల్ మనకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మనం తీసుకోవచ్చు. అయితే మరొక విషయం ఏంటంటే ఇక్కడున్న ఈ గోవు పాలతోని భగవంతుడికి అభిషేకాన్ని కూడా నిర్వహిస్తారు. అభిషేకాన్ని నిర్వహించడమే కాకుండా గోవు నుండి తీసిన ఆ నెయ్యిని హోమాల్లో కూడా వాటిని వేస్తూ ఉంటారనమాట. ఇంకా బయట ఎక్కడా తీసుకోకుండా ఇక్కడే గోవులు ఉండడం, దేశీ గోవులు ఉండడం, ఇక్కడే పాలు ఒరిజినల్గా తీసుకోవడం, స్వామికి అభిషేకం చేయడం, దాంతో నెయ్యి తయారు చేయడం, ఆ నెయ్యిని మనం హోమాల్లో ఉపయోగించడం, ప్రసాదాల్లో కూడా ఈ నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటారు. మనం చూసాం కదా, నెయ్యి కానీ నూనె కానీ అన్నీ కూడా ఒరిజినల్గా ఇక్కడ తయారు చేసినవే. సో తప్పకుండా మనకు ఒరిజినల్ కావాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, గో ఆధారితంగా తయారు చేసినవి ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఇవి తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. లోపలికి వచ్చిన తర్వాత లెగ్ వాష్ అయిన తర్వాత గోపీచందనం ధరించాము, పక్కనే ఉన్న గోవుల్ని దర్శించుకున్నాము, గో ఆధారిత వస్తువుల్ని చూసాము. అయితే తిరుపతికి వెళ్ళినప్పుడు, తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు గోవిందనామాల్ని ఏ విధంగా మనం స్మరిస్తూ మెట్లు ఎక్కుతామో, కొండెక్కుతామో, ఇక్కడ కూడా గోల్డెన్ టెంపుల్లో నరసింహస్వామిని స్మరించుకుంటూ ఇలా వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఓం నరసింహాయ నమః అనుకుంటూ స్టార్ట్ చేద్దాము. మీరు నాతో పాటు రండి. మరి ఇప్పుడు మనం స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఉన్నాము. మరి మనతో పాటు అసలు ఆలయ విశిష్టత ఏంటి అనే విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీమాన్ సత్యగౌడ చంద్రదాస ప్రభుజీ. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. ఇది చాలా పురాతనమైన ఒక స్వయంభూ క్షేత్రము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్వయంభూ క్షేత్రం అన్నమాట. ఎండోమెంట్స్ రికార్డ్ ప్రకారము ఇది 8th century టెంపుల్ అని చెప్పబడుతోంది. సో చాలా ఏళ్ళుగా ఈ పురాతనమైన క్షేత్రము కాస్త కనుమరుగవడం జరిగిందన్నమాట. అప్పట్లో బంజారా హిల్స్ అంటే ఇంత విశిష్టంగా లేదన్నమాట. మేము కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు ఇక్కడ చాలా పెద్ద పొదలు, చుట్టుపక్కలంతా గుట్టలు అన్నీ ఉండేవి.
ఆ తర్వాత ఈవినింగ్ పూట అయితే ఇంక అసలు ఇటువైపు రావడానికి కూడా చాలామంది భయపడేవారు. సో అట్లాంటి పరిస్థితిలో ఎవరో ఒక భక్తులు ఇక్కడ లక్ష్మీ నరసింహ దేవస్థానం ఉంది అని చెప్పి వారు ఈ దేవస్థానాన్ని యాదగిరిగుట్ట కిందకి తీసుకురావడం జరిగిందన్నమాట. అది ఎప్పుడు చాలా చాలా ఏళ్ళ క్రితం 2008 అట్లా అన్నమాట. అప్పుడు ఇక్కడ దేవస్థానము ఆల్రెడీ ఉంది అనేసి గుర్తించి ఎవరో భక్తులు అలాగా రికమెండ్ చేశారన్నమాట. చేస్తే అప్పుడు యాదగిరిగుట్ట వారు ఇక్కడ ఒక అర్చకులను కూడా నియమించి కొద్దిగా నెమ్మదిగా డెవలప్ చేయడం మొదలుపెట్టారన్నమాట. అప్పట్లో యాదగిరిగుట్ట కూడా అంటే ఇప్పుడు ఉన్నట్టుగా అంత వైభవంగా ఉండదు. సో ఇక్కడ స్వామివారికి 47 ఎకరాలు ఉండేది దేవస్థానం. కాకపోతే ఆల్మోస్ట్ 90% అనేది అన్ట్రేసబుల్ అన్నమాట. సో అందుకని ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఏదైనా ఒక పెద్ద సంస్థకు కానీ దీన్ని అప్పచెప్పితే అట్లీస్ట్ ఇక్కడున్న ఈ క్షేత్రం అన్న డెవలప్ అవుతుందని చెప్పి మమ్మల్ని 2011లో ఇక్కడికి తీసుకురావడం జరిగిందన్నమాట. సో గవర్నమెంట్ వారు మాకు ఇచ్చిన జీవో ప్రకారము దీన్ని పునరుద్ధరించాలి కనుక మేము ఇస్కాన్ బెంగళూరు నుండి వచ్చి ఇక్కడ ఒక చిన్న స్మాల్ టీంతో మేము ప్రారంభించామన్నమాట. ఇక్కడ కూడా ఇప్పుడు మనం నించున్న టెంపుల్ హాల్ కూడా ఇంత ఘనంగా లేదన్నమాట. సో ఇది మా భాగ్యంగా మేము భావించి ఇక్కడ ఇక్కడ మా యాక్టివిటీస్ అన్నీ ప్రారంభించాం. సో 2012-13లో ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది ప్రారంభమైంది. ఒక 5 ఏళ్లలో అంటే 2018లో ఈ కన్స్ట్రక్షన్ సంపూర్ణమైందన్నమాట. సంపూర్ణమయ్యి అప్పుడు దాన్ని మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు రావడం జరిగింది. ఇక్కడ తర్వాత జీర్ణోద్ధరణ కూడా పూర్తి చేశాము. ఇప్పుడు మొత్తం తెలంగాణలోనే ఇది మొట్టమొదటి స్వర్ణ దేవాలయంగా వెలిసింది. ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం అన్నమాట. దీనికి పక్కన ఉపాలయం కూడా మీరు నిర్మించారు, శ్రీ రాధా గోవింద అని చెప్పేసి. చూడడానికి చాలా బాగుంది. అసలు రాధాకృష్ణులు చాలా అందంగా ఉన్నారు. అసలు ఆ విశిష్టత ఏంటి? రాధాకృష్ణులతో పాటు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు అండ్ పంచాంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఈ విశిష్టత ఏంటి? వీళ్ళు కూడా ఇక్కడ వెలిసారా? సో ఇక్కడ ఈ క్షేత్రంలో ఇది స్వయంభూ క్షేత్రం కనుక ఆల్రెడీ ఇక్కడ మీరు చూసే ఉంటారు పాంచజన్యేశ్వర స్వామి అనేసి. అంటే శివుడు కూడా ఇక్కడ క్షేత్రపాలకులుగా వెలిసారన్నమాట. తర్వాత మిగతా ఉపాలయాలన్నీ కూడా మేము నిర్మించి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి ఏమిటంటే గరుడ స్వామివారి వాహనము. ఆ తర్వాత హనుమంతుడు. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా విశేషంగా కనిపిస్తారు. 4 చేతులతో కనిపిస్తారు. ఇక్కడ శంఖ చక్రాలను పట్టుకుని కనిపిస్తాడు. ఒక చేతిలో జపమాల, ఇంకో చేతిలో సాక్షిమాల అంటారన్నమాట. అంటే ఒక రౌండ్ మనం కానీ జపం చేస్తే దాన్ని లెక్కించుకోవడానికి సాక్షిమాల అన్నమాట. ఎన్ని రౌండ్లు చేసామనేది 16 చేసుకున్నాం అనుకోండి, ఆ 16కి లెక్కించుకోవడానికి సాక్షిమాల అన్నమాట. సో అట్లా విశేషంగా కనిపించే ఆ హనుమంతుడు లక్ష్మీ నరసింహస్వామి వారిని చూస్తూ తన జపాన్ని హరినామాన్ని చెప్తున్నారన్నమాట. సో చాలామంది భక్తులు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఈ హనుమంతుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ హరినామాన్ని చెప్తారు. చాలా విశేషంగా వస్తారు ఇక్కడ భక్తులు. అక్కడ కూడా అంటే సాక్షాత్తు హనుమంతుడే జపం చేస్తూ కనిపిస్తున్నాడు. సో ఆయన ఒక ఆచార్యుల్లాగా ఇక్కడ చాలామంది చేత ఆ జపాన్ని చేస్తున్నాడు అనమాట. సో అక్కడ జపం చేసి చాలామంది ఇక్కడికి ఆ తర్వాత ఇక్కడ మెయిన్ దేవాలయానికి రాగానే ఇక్కడ ఫస్ట్ రాధా గోవిందుల దర్శనం చేసుకుంటారన్నమాట. ఇక్కడ రాధాకృష్ణులు చాలా వైభవంగా వెలిశారు, అవతరించారు. ఎంతో అద్భుతమైన అందచందాలతో వారు మన హైదరాబాదు, తెలంగాణ భక్తులకు అందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు. లాస్ట్ జన్మాష్టమి అయితే చాలా విశేషంగా ఇక్కడికి వచ్చారు జనాలు, చేస్తుంటారు. 1.1 lakhs అంతమంది జనాలు వచ్చారన్నమాట. తర్వాత ఇక్కడ మెయిన్గా లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎన్నో విశేషంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. నరసింహ జయంతి అనేసి, వైకుంఠ ఏకాదశి అనేసి, తర్వాత బ్రహ్మోత్సవాలు ముఖ్యంగా చాలా ఘనంగా చేస్తాము. తర్వాత రాధా గోవిందులకు కూడా, అలాగే పాంచజన్యేశ్వరుడికి, అందరికీ అన్ని దేవుడు ఉన్నారు అనేది ఇక్కడ మనం చూపించాము. ఆ దేవుళ్ళకి ఆ ఉత్సవాలు ఎక్కడెక్కడ వస్తూ ఉంటాయి, అవన్నీ చేస్తూ ఉంటారు మీరు. కరెక్ట్.
తర్వాత హనుమాన్ జయంతి, గరుడ జయంతి, తర్వాత జన్మాష్టమి, తర్వాత శివరాత్రి అట్లాంటివన్నీ కూడా చేస్తుంటాం ఉన్నాడు కాబట్టి. సో ఇక్కడ విశేషంగా లక్ష్మీ నరసింహస్వామి వారు అది స్వయంభూ రూపం అన్నమాట అది. ఇక్కడ మేము కన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో ఒక చిన్న ఏమంటారు మిరకల్ జరిగిందన్నమాట. అంటే అనుకోకుండా ఒక విశేషమైన శాలిగ్రామం అనేది ఈ క్షేత్రానికి రావడం జరిగిందన్నమాట. ఒక 21 ఇంచులు ఉండే ఒక శాలిగ్రామము, వారిని జలగర్భ నారాయణుడు అంటారన్నమాట. ఆ శాలిగ్రామము ఎక్కడెక్కడి నుండో ఈ క్షేత్రానికి రావడం జరిగిందన్నమాట. సో మేము ఆ శాలిగ్రామాన్ని కూడా ఈ మూల స్థానంలో మేము అక్కడ ప్రతిష్ఠించి వచ్చిన పూజలన్నీ చేస్తున్నామన్నమాట. వచ్చిన భక్తులందరికీ కూడా అది ఒక అద్భుతమైన భాగ్యం. కలియుగంలో నిజమైన శాలిగ్రామ దర్శనం కూడా అరుదంటారు. అట్లాంటిది వారే స్వయంగా ఇక్కడ ఈ క్షేత్రానికి రావడం అనేది విశేషం అన్నమాట. సో చక్కగా సమయానికి ఇక్కడ ధూప దీప నైవేద్యాలు అన్నీ జరుగుతుంటాయి. పండుగల్లో చప్పన భోగం చేస్తుంటాము. కూడారై అనేసి ఒక విశేషమైన ఫెస్టివల్ ఉంటుంది. అట్లా ఎన్నో రకాల ఫెస్టివల్స్ ఇక్కడ చేస్తుంటాం అన్నమాట. జనాలు కూడా చాలా అద్భుతంగా పెద్ద సంఖ్యలో వస్తారు ఇక్కడికి. ముఖ్యంగా సండే చాలా వైభవంగా ఇక్కడ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. మార్నింగు 4:30 నుండే ఇక్కడ మంగళారతితో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు కూడా షోడోపచారాలతో ఇక్కడ స్వామికి వైభవంగా పూజలు పునస్కారాలు పూజ చేసి, తర్వాత సండే పర్టికులర్గా ఏంటంటే ఈవినింగ్ పూట మంచి సంకీర్తన జరుగుతుందన్నమాట. మొత్తం ఈ టెంపుల్ హాల్లో అందరూ ఉంటారు, స్టూడెంట్స్ అందరూ కూడా వస్తారన్నమాట. వారు హరినామస్మరణ సంకీర్తన చేస్తూ తర్వాత డ్యాన్సింగ్ కూడా బాగా చేస్తుంటారు. ఇది విశేషం అన్నమాట ఇక్కడ. హరినామస్మరణతో ఆ డ్యాన్స్ కూడా చాలా చూడచక్కగా ఉంటుంది. సో ఈ సంకీర్తన చేస్తూ వాళ్ళు ఉత్సాహంగా ఉల్లాసంగా వాళ్ళు చేస్తుంటే చాలామంది భక్తులు అక్కడ నించుని చూస్తుంటారు. మనకి చూడడమే ఆనందం కదా వాళ్ళకి. సో ఆ రకంగా మంచి ఇక్కడికి రాగానే వారికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. విశేషంగా ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి వారిని చూస్తూ వీళ్ళు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని అట్లీస్ట్ ఒక రౌండ్ అన్న చేస్తారన్నమాట. ఒక రౌండ్ అంటే 108 సార్లు చేస్తుంటారు. అది చాలా విశేషంగా చాలామంది ఇక్కడికి ప్రత్యేకంగా జపం చేయడానికి వస్తారన్నమాట. సో ఆ రకంగా ఈ క్షేత్రంలో జపం అనేది చాలా ప్రాముఖ్యత, హరినామ సంకీర్తన అనేది కూడా చాలా ప్రాముఖ్యత అన్నమాట. సో భక్తులందరూ కూడా మీరు మీ ఫ్యామిలీస్తో పాటుగా ఇక్కడికి విచ్చేసి వీకెండ్సే కాదు ప్రతిరోజు కూడా ఇక్కడ జరుగుతుంటాయి సంకీర్తనలు అనేవి. వాటిలో భాగస్వామాన్ని పాల్గొవచ్చు, తీర్థప్రసాదాలు కూడా స్వీకరించవచ్చు. ప్రభుజీ, ఇక్కడ శివుడు శివలింగం దాని విశిష్టత ఒకసారి వివరిస్తారా ప్రజలకి? ఇక్కడ అంటే క్షేత్రపురాణం ఇక్కడ చెప్పేది ఏమిటంటే చాలా సంవత్సరాల క్రితము ఇది పరమశివుడు తపస్సు చేసిన క్షేత్రం అని చెప్తారన్నమాట. ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనార్థమై శివుడు తపస్సు చేసినప్పుడు నరసింహస్వామి తన చేతిలో ఉండే శంఖాన్ని ఆ శివుడు శిరస్సుపై మోపితే, అందుకనే ఇక్కడ ఆ శివుడికి పేరేంటంటే పాంచజన్య ఈశ్వరుడు అనేసి పేరు అన్నమాట. ఆ చిన్న ఒక శంఖం కూడా కనిపిస్తూ ఉంటుంది. మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయామన్నమాట. సో మాకు అది ఆపర్చునిటీ అవకాశం కూడా లభించింది. ఇట్లాంటి విశేషమైన క్షేత్రంలో కొద్దిగా మనం సేవలు చేసుకోవడానికి ఇది చాలా అద్భుతమైన అవకాశం అన్నమాట. ఇక్కడ పూలమాలలు కూడా ఇక్కడే తయారు చేసి ఇక్కడే వాటిని అల్లి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. డైరెక్ట్గా రైతుల నుండి పుష్పాలు సేకరిస్తాము. చేసిన తర్వాత కొంతమంది మాతాజీసు వాళ్ళు ప్రతిరోజు వస్తారన్నమాట, సేవలు చేస్తారు. వాళ్ళు వచ్చి మార్నింగ్ నుండి కూర్చుని అలాగా ఈవినింగ్ వరకు చేస్తారన్నమాట. ఇక్కడ ఉండే మూర్తులందరికీ కూడా రాధా గోవిందులు కావచ్చు, లక్ష్మీ నరసింహ కావచ్చు, గరుడు కావచ్చు, హనుమంతుడు కావచ్చు, వాళ్ళు శివుడు కావచ్చు, వాళ్ళు చక్కగా మేము ఇచ్చిన విధంగా అంటే ఒక స్కెడ్యూల్ ఉంటుందన్నమాట. ఈ రోజున ఈ రకంగా ఉత్సవాల టైంలో ఇంకొక రకంగా, అప్పుడు కాస్త ఘనంగా ఉండాలి, ఉత్సవాలు చేస్తారన్నమాట. వాళ్ళందరూ అందులో ఎక్స్పర్ట్స్ అయిపోయారు. వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు హరినామం చెప్తుంటారు, లేకపోతే ఏమైనా క్లాస్ వింటుంటారు. సో ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇది ఒక దేవస్థానము మాత్రమే కాదు, అంటే దేవుడు దర్శనం చేసుకునే స్థానం ఒకటే కాదు, ఇక్కడ అంటే దేవుడి గురించి తెలుసుకునే అవకాశం కూడా మేము కల్పిస్తున్నాం. భగవద్గీత ఆధారంగా మనకి ఆ భగవంతుడికి సంబంధం, ఆ నారాయణుడు ఆ శ్రీకృష్ణుడికి మనతో ఉన్న సంబంధము,
ఆ సంబంధాన్ని మళ్ళీ ఎలా పునరుద్ధరించాలి అని చేరే మార్గాన్ని చెప్పే విధానము, ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తాను. క్లాసెస్ ఉంటాయి రెగ్యులర్గా. ప్రతిరోజు మార్నింగ్ పూట 8:10కి భాగవతం క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత అంటే చాలా ఆన్లైన్ క్లాసులు కూడా జరుగుతుంటాయి, భగవద్గీత అట్లాంటి వేరియస్ క్లాసెస్ అనమాట. సో సండేస్ ఫ్యామిలీస్ అందరూ కూడా మార్నింగ్ టైంలో వస్తారు, స్టూడెంట్స్ అందరూ ఈవినింగ్ టైంలో వస్తారు అనమాట. వాళ్ళు వచ్చి ఇక్కడ వివిధ క్లాసెస్ అన్నీ కూడా వాళ్ళు అటెండ్ అవుతారు. ఆ రకంగా మన కల్చర్లో, మన జ్ఞానంలో వారికి కనుక ఈ రకంగా ట్రైనింగ్ లభిస్తే, ఇప్పుడు మోడర్న్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కదా, వాటి నుండి వీరు బయటపడగలుగుతారు అన్నమాట. ఇప్పుడున్న స్ట్రెస్, యాంగ్జైటీ వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే, ఒకటేంటంటే ఈ శారీరకంగా వచ్చే సమస్యలు, రెండోది ఏంటంటే మానసికంగా వచ్చేది. సో ఆత్మపరంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. సో మేము చాలా ఇంపార్టెంట్, మేము ఆ ఆత్మకు మందు వేస్తే మిగతా అన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట. సో అందులో అత్యంత ఇంపార్టెంట్ భాగం ఏమిటంటే, ఈ ప్రతిరోజు నిత్యము జపం చేయడం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ప్రతిరోజు 108 సార్లు చెప్పండి. 16 మాలలు చేయాలి. మా గురువుగారి ఆదేశం ఏంటంటే 16 మాలలు. మీరు ఒక్క రౌండ్తో, అంటే ఒక్క మాలతో ప్రారంభించి క్రమక్రమంగా 16కు చేరుకోండి. మీ జీవితంలో చాలా చక్కటి ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు చూస్తారన్నమాట. ఇక్కడ యువ యాత్ర అని కూడా మీరు మొదలుపెట్టారు కదా, ఏంటి ఇది ప్రత్యేకించి యువత కోసం ఏర్పాటు చేశారా? ఎంతమంది యువత దీనికి ఆకర్షితులవుతున్నారు? ఇక్కడ ఉదాహరణకి సండేస్ అయితే అరౌండ్ 250, అంటే ఇక్కడ ఈ దేవస్థానం ఇంకా సరిపోదు కాబట్టి అంతమందిని మాత్రమే మేము తీసుకుంటాం. చాలామంది వస్తారు. వాళ్ళందరూ కూడా గీతా ఫర్ యూత్ అనేసి ఒక ప్రోగ్రాం ఉంది, అందులో దాన్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకుని మరి వస్తారు ఇక్కడ. కొంతమంది అయితే కాస్త రిజిస్టర్ చేసుకుని ఇక్కడ యాత్రి నివాస్లో వాళ్ళు ఒక నైట్ కూడా పడుకుంటారు అన్నమాట. దానికి మాకు అంత పెద్ద ఏర్పాట్లు లేవు, అది పెరిగే కొద్దీ నెంబర్స్ పెరుగుతాయి అన్నమాట. సో సండే అలా ఈవినింగ్ పూట వచ్చిన వారందరూ కూడా ఇక్కడ ఆరతి అవన్నీ నేర్చుకుంటారన్నమాట. ఆ రకంగా వాళ్ళల్లో చాలా చక్కటి మార్పులు వస్తున్నాయి. కొంతమంది చాలా ఎడిక్షన్స్తో ఇక్కడికి వస్తుంటారు, కొంతమంది ఎన్నో రకాల క్లేశాలతో వస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఒకసారి స్వామి ముందు డ్యాన్స్ చేస్తే చాలు, ఆ సంకీర్తన చేస్తే చాలు, ఇంక అన్నీ పోతాయి అన్నమాట. అంటే మన శరీరం మీద కాకుల్లాగా ఉంటాయి ఏమిటివి ఈ కర్మలు, మన పూర్వజన్మ కర్మలన్నీ. మనం ఎప్పుడైతే టపట్లు కొడతామో కాకులు ఎగిరిపోతాయి కదా, అట్లా ఎగిరిపోతాయి అన్నమాట. సో ఆ సంకీర్తనలో మీరు వచ్చి చక్కగా చప్పట్లు కొడుతూ మీరు కూడా ఎంతో కొంత అలాగా స్వామి ముందు డ్యాన్స్ చేస్తే అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి. హరే కృష్ణ. అందరికీ ఆహ్వానం.